కగురాబాచి చాప్టర్ 1 ఎక్స్ప్లెనేషన్ అండ్ సకమోతో డేస్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి కారణం కాపీ స్ట్రైక్స్ ప్రాబ్లం వల్ల. ఇప్పటిదాకా పడిన స్ట్రైక్స్ అన్ని నేను ప్రైవేట్లో పెట్టుకున్నప్పుడు పడతాయి అండ్ నేను వాటిని కరెక్ట్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బట్ ఇది పబ్లిక్లో ఉన్నప్పుడు పడింది. అండ్ కగురాబాచి వచ్చేసి నేను ఏఐ జనరేటెడ్ కలర్ ఇమేజెస్ పెడుతున్నాను. ఇవి అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు కాదు, ఉండవు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హీరో పేరు చిచిరో, తన ఐస్ అనేవి రెడ్గా ఉంటాయి. బట్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్లో బ్లూ కలర్లో వస్తాయి. నేను రెడ్గా మార్చాలని హింట్స్ ఇచ్చినా కానీ మిగతా ఇమేజ్ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్ కలర్స్ ఉండవు. బట్ మీకు అర్థం కోవడం కోసం ఐస్కి అర్థమవుతుందని చేస్తున్నాను. అండ్ ఈ మాంగా అనేది విజ్ అండ్ మాంగా ప్లస్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ స్టోరీ పక్క స్టోరీస్ తో కంపేర్ చేయక్కర్లేదు. ఈ స్టోరీ అని కాదు, ఏ స్టోరీ కంపేర్ చేయక్కర్లేదు. ఏ స్టోరీ ఆ స్టోరీదే. అండ్ ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ లో ఉంది. బేసికల్లీ థీమ్ ఏంటంటే స్వార్డ్స్ గురించి. జపాన్ లో వార్ టైమ్ లో ప్రతి ఒక్కరికి కటానా ఉంటుంది. కటానా అంటే స్వాడే. ఆ స్వార్డ్స్ మీద ఈ మాంగా అనేది రన్ అవుతా ఉంటుంది. అండ్ మనం కంటిన్యూ చేస్తే ఫస్ట్ చాప్టర్ లో హీరో వాళ్ళ నాన్న పేరు కొనిషిగే అండ్ హీరో పేరు చిచిరో. వీళ్ళిద్దరికి జోయల్ గా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న కొంచెం జోయల్ గా మాట్లాడుతూ ఉంటాడు. మీరు మాంగా చదివి తెలుసుకోండి ఆ డైలాగ్స్ అనేవి. మిగతా మ్యాటర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ స్వాట్స్ అనేవి ఐరన్ శాండ్ నుంచి హైలీ స్కిల్డ్ ప్రాసెస్ తర్వాత ఒక స్టీల్ తయారవుతుంది. దాన్ని ఒక బ్యూటిఫుల్ కటానాగా తయారు చేస్తారు. అండ్ ఇది మొత్తం హీరోనే చెప్పుకుంటూ ఉంటాడు. మా నాన్న పేరు కోనిషిగే రొకుహిరా. ఈ ల్యాండ్ లోనే ఒక ఫేమస్ స్వార్డ్ స్మిత్ అంటే తెలుసు కదా, స్వార్డ్స్ ని తయారు చేసేవాళ్ళు. తన ఓన్ యూనిక్ మెథడ్ లో తను స్పెషల్ కటానాస్ ని తయారు చేస్తాడు. నేను తనతో పాటు రోజు ట్రైనింగ్ తీసుకుంటాను. అండ్ తను నార్మల్ గా ఉండేటప్పుడు కంటే స్వార్డ్స్ ని తయారు చేసేటప్పుడు చాలా సీరియస్ గా ఉంటాడు. నార్మల్ గా ఎలా ఉంటాడంటే గోల్డ్ ఫిషెస్ తో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఆ ఫిషెస్ ని తెచ్చిన రోజు గుర్తు తెచ్చుకుంటాడు చిచిరో. చిచిరో నేనేం చూడు, ఫ్రెష్ గోల్డ్ ఫిష్. ఆ షాప్ అతను ఏం చెప్పాడంటే మనకి లక్ ని తెస్తాయి అని చెప్పాడు. ఈ రెడ్ వన్ అనేది మంచి భవిష్యత్తుని ఇస్తుంది అండ్ ఈ బ్లాక్ వన్ అనేది ఈ వీళ్ళని పారదోలుతుంది. అండ్ చిచురో ఏమో సరే ఈ 3 కలర్ గోల్డ్ ఫిష్ ఉంది కదా అదేంటిది అనేది తనకి ఏం తెలీదు. ఓకే అది టోటల్లీ అమేజింగ్. ఎనీవేస్ ఏదైనా గానీ మనకి గుడ్ లక్ తెస్తాయి. అండ్ స్వాట్స్ ని తయారు చేసేది ప్యానల్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. అండ్ ఒక వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోకి వస్తాడు, నేను గిఫ్ట్స్ తెచ్చాను అని. అండ్ తన పేరు షిబా. వాళ్ళ నాన్నకి ఒక ఓల్డ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా మీ నాన్న ప్రతిరోజు కష్టపడతానే ఉన్నాడా అనగానే యా అంటాడు. నీకు తెలుసా మీ నాన్న ఒక గ్రేట్ టీచర్. అండ్ వాళ్ళ నానేమో చెప్పొద్దు షీబా అనగానే ఒక కమ్మాన్ నన్ను చెప్పనివి చిచురో 15 ఏళ్ల క్రితం సేతాయ్ వార్ లో మేము బ్యాటిల్ చేసాం. ఆ కంటే కూడా మీ డాడ్ స్వాట్స్ తయారు చేసి చాలా ఫేమస్ అయ్యాడు. ఇది గొప్పగా చెప్తున్నాను అనుకోగాకు, తాను చేసిన స్క్వాడ్స్ వల్లే యుద్ధం కూడా ముగిసిపోయింది. అది మాత్రం మర్చిపోగాకు, మీ నాన్న చాలా మందిని కాపాడాడు. తను ఒక హీరో. అండ్ చిచిరో వందల సార్లు నేను విన్నాను. అండ్ షీబా ఏమో చాలా హార్డ్ వర్క్ చిచిరో, నువ్వు కూడా మీ నాన్న లాగే ఒక రోజు అవుతా ఉండగానే ఇది కూడా వందల సార్లు విన్నాను. ఇంక మనసులో అనుకుంటూ ఉంటాడు ఏది చెప్పినా వందల సార్లు విన్నాను అంటాడేంది. సరే ఇప్పుడు నేను చెప్పేది నువ్వు అస్సలు వినొద్దు, నేను ఎక్కువగా మాట్లాడతాను అండ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ నాన్న వెంటనే నీకు 15 సంవత్సరాలు నిండబోతున్నాయి, నువ్వు నిజంగానే స్వాట్ స్మిత్ కావాలంటే నేను నీకు ఒకటి చూపించాలి. బట్ నీకు అది అంత మంచిగా ఉండకపోవచ్చు అనగానే చిచిరో వెంటనే చూడండి డాడీ, నేను చాలా సీరియస్ గా స్వాట్ స్మిత్ అవుదాం అనుకుంటున్నాను, మిమ్మల్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. సరే ఓకే నాకు తెలుసు పద వెళ్దామని ఒక బేస్మెంట్ లో ఉన్న స్టోర్ రూమ్ కి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ ఒక కటానా ఉంటుంది. మోస్ట్లీ నువ్వు పుట్టక ముందే నేను ఇవన్నీ తయారు చేశాను, వారిలో యూజ్ చేసిన కటానాస్ ఏనా అని చిచిరో అడగగానే కటానాస్ అనేవి పీపుల్ ని కాపాడాయి, ఒక కొత్త యుగానికి దారి తీసాయి అని ఒక్కటి మాత్రం మర్చిపోగాకు, అవి ఇంకా పీపుల్ ని చంపటానికి టూల్స్. అండ్ ఆ చావులకి ఒక రకంగా మనమే కారణమని తను ఒక చెక్కని కోస్తాడు. సింపుల్ గా తెగిపోయిద్ది ఆ చెక్క. ఒకవేళ కటానా అనేది చెడ్డ వాళ్ళ చేతిలో పడితే వాళ్ళు మంచి వాళ్ళని చంపేయచ్చు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కటానా పట్టుకోవటం అనేది ఈ వీళ్ళని చంపడానికి వీక్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే అయి ఉండాలి. అది మనకైనా సరే. సో మనం ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఒక రోజు నువ్వు కూడా ఒక కటానాని తయారు చేస్తావు. ఆ కటానాని తయారు చేసిన తర్వాత ఈ 2 భుజాల మీద బరువు పడుతుంది. ఆ బట్టన్ని మోయటానికి నువ్వు రెడీ అయినా. చిచిరో వెంటనే నేను మోస్తానో లేదో తెలియదు కానీ మొయ్యటానికి మాత్రం రెడీగా ఉన్నాను. ఓకే సరే పద వర్క్ వెళ్దాం అనగానే ఏంటి అంతేనా అనగానే ఏముంటది నువ్వు అలా చెప్పిన తర్వాత నిన్ను నమ్మటం వరకే కదా. చిచిరో అదే మా నాన్న అని అనుకుంటాడు. కట్ చేస్తే 38 నెలల తర్వాత ఒక మనిషి చాలేండి ఇంకా చంపేయండి అని అంటాడు. 8 నెలలు అంటే 3 సంవత్సరాల 2 నెలలు చంపేసేవాడు అంటే నువ్వే చివరిగా ఉన్నావు, నిన్ను అంత ఈజీగా చంపకూడదు. అండ్ బాస్ ఏంటంటే మీలాంటి జోకర్స్ చూస్తేనే నాకు కాల్
కాలుతుంది. ఇప్పుడైనా చెప్పు, మీ మూమెంట్ కి అసలు ఎవరు కారణమయ్యారు, ఇంకా ఎవరు ఉన్నారు? కోరోగుమి ఎలకల రాకముందు ఈ విలేజ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. వైలెన్స్ తో స్ట్రీట్ ని రూల్ చేయడం, కావాల్సినంత ల్యాండ్ ని మనీ తీసుకోవటం, అసలు మీరు జోకర్స్ అండ్ చంపకేసి కొట్టి బాస్ ఒక మాట చెప్తాడు, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను, కానీ పిల్ల కొంక విను, మా వెనక ఎవరున్నారో నీకు తెలుసు. అండ్ మనిషి వెంటనే సోసరరే కదా, సోసరర్ అంటే ఒక మంత్రగాడని. అయితే ఏంటి, అందరూ భయపడతారేమో కానీ నేను లెక్క చేయను, వాళ్ళు మీ అనుకున్నారని మేము భయపడి మీకు ఎలా పడితే అలా అధికారం ఇచ్చేయాలా. అండ్ ఎవరినైతే అంటాడు ఆ సోర్సరర్ వింటా ఉంటాడు. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది సోర్సరర్స్ ఉంటారు. అండ్ ఆ సోర్సరర్ ఏం చేస్తాడంటే భూమిలో నుంచి ఒక చెట్టును తెప్పించేసి తనని చుట్టుముట్టేస్తాడు. అండ్ తన దగ్గరకు వచ్చేసి, నేను మీ పేమెంట్ ని రిసీవ్ చేసుకున్నాను. అండ్ అతనికి చెప్తాడు, నీకు ధైర్యం ఉంది కానీ నీకు ఇగ్నోరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. అసలు నువ్వు ఎప్పుడైనా సోర్సరీని చూసావా? సోర్సరీ అంటే ఏం లేదు, మంత్రాలు, స్పెల్స్. తనేమో కోపంగా చూస్తూ ఉంటాడు. నేను క్వశ్చన్ వేసాను కదా, అది ఫస్ట్ టైం కదా. అండ్ ఎస్ అని చెప్పగానే నేను అనుకున్నాను. అండ్ ఆ బాస్ కు చెప్తాడు, మీరు పేమెంట్స్ చేసినంత వరకు మీరు ఎలా పని చేసినా మాకు అనవసరం, కానీ ఇలాంటివి జరిగితే మాత్రం మీ ఆర్గనైజేషన్ ఏమైనా ముప్పు కలిగే ఛాన్స్ ఉంటుంది అనగానే బాస్ ఏమో సారీ అని భయపడతా చెప్తాడు. ఒకవేళ అలా జరిగితే మేము వాళ్ళని ఖచ్చితంగా ప్రాపర్ గా స్కూల్ చేస్తామని తను మంటల్లో మాయమైపోతాడు. ఆ చెట్టు కొద్దిసేపట్లో మాయమైపోతుందిలే అని చెప్తాడు. అండ్ ట్రైన్ లో చిచిరో, షీబా వెళ్తా ఉంటారు. 3 సంవత్సరాల తర్వాత కాబట్టి చిచిరో కూడా పెద్ద అయి ఉంటాడు. అండ్ తన మొహానికి ఒక స్కార్ ఉంటుంది. అండ్ షీబా అడుగుతాడు, హే చిచిరో, నీ మొహం మీద స్కార్ ఉంది కదా, నువ్వు అది తీసేసుకోవచ్చు కదా, అది బాగా కనపడుతుంది అనగానే చిచిరో వెంటనే ప్రతిరోజు లెగిసి మొహం కడుక్కునేటప్పుడు ఆ గాయం కనపడుతుంది. అప్పుడు నేను ఆ రోజుని రిమెంబర్ చేసుకుంటాను. సో అప్పుడు ప్రతిరోజు ఆ ద్వేషంతో నేను మొదలవచ్చు. నువ్వు అలానే నివసించాలనుకుంటున్నావా? నిన్ను అది ఏదో ఒక రోజు బ్రేక్ చేస్తుంది అనగానే, సో నువ్వు నన్ను చాపాలనుకుంటున్నావా? అండ్ సిటీలోకి వెళ్తారు. అండ్ సిటీ ఏంటంటే కోరోగుమి యాకుజా అనే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. యాకుజా అంటే ఏం లేదు, చెడ్డ వాళ్ళు, లైక్ గ్యాంగ్స్టర్స్ అని. ఆర్గనైజేషన్ పేరు కోరోగుమి. యాకుజా వాళ్ళకి కనెక్ట్ అయ్యారా అని చిచురో అనగానే యా అని చెప్తాడు. బట్ నువ్వు షూరా అని వెంటనే ఇంకో క్వశ్చన్ వేస్తాడు. షీబా వెంటనే నిజంగా చెప్పాలి అంటే నేను షూర్ గా లేను, బట్ ఇది ఒకటే మనకు ఉన్న లీడ్ కాబట్టి తప్పదు. అండ్ చిచురో వెంటనే మనం ఒకసారి చెక్ చేద్దాం, ఈ యాకుజా అనే వాళ్ళు రీజనబుల్ గా ఉంటే మనం ఒక డీల్ చేసుకుందాం. అండ్ షీబా వెంటనే ఏంటి రీజనబుల్, ఎదురు చూడు, వాళ్ళు యాంటీ కోరోగుమి మూవ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎదురుగా నిలబడితే అలానే చంపేస్తారు, వాళ్ళు అలా కట్టేశారంటే వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు, వాళ్ళకి ఎవరైనా ఇంటర్ఫియర్ చేస్తే అలానే జరుగుతాని. ఒకవేళ ఆ కురోగామి నువ్వు అన్నట్టుగా కాకుండా పనికి మాలిన కుక్కలైతే ఏం చేస్తావు అనగానే వెంటనే షీబా సన్ వాళ్ళ బేస్ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా అని అడుగుతాడు. అండ్ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు, హే ఇంత వర్క్ జరుగుతుంది కదా, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అనగా, మేము ఇక్కడ కూర్చొని బిజీగానే ఉన్నాం, ఆ డోర్ లో నుంచి ఎవరు వస్తారా అని చూస్తున్నాం. అండ్ అడిగిన అతనేమో, ఏంటి మీరు కూర్చొని చూస్తున్నారా, ఆయన ఏ పిచ్చోడు వస్తాడు లోపలికి, మూసుకొని కూర్చుంటారా అనగానే ఫర్ షూర్ అనే లోపే ఒక కత్తి వచ్చి గొంతు కోసుకుంటుంది. ఏంటా అని చూస్తే తను వెంటనే కింద పడిపోయి చనిపోయి ఉంటాడు. అండ్ షీబా వెంటనే వచ్చి, ఓకే నేను పక్కన వాళ్ళని చూసుకుంటాను అనే లోపే ఆ టేబుల్ మీదకి చిచిరో వచ్చి పడతాడు. మీ మాటలను ఇంటరప్ట్ చేసినందుకు సారీ అని చుట్టూ కత్తితో గొంతుల్ని కోస్తాడు. ఇటు పక్క చెట్టు పడిపోయి ఉంటుంది. సరే నువ్వు చెప్పవనుకుంటా, నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తేనే సరిపోతుందని బాస్ అనగానే ఆ మనిషి ఏమో నాకు ఫ్యామిలీ లేదు అంటాడు. ఏంటి ఫ్యామిలీ లేదా, మేము డిఫరెంట్ గా విన్నామే, నీకు ఒక పాప చెల్లెలి ఉన్నట్టు, తను ఈ అడ్రస్ దగ్గరే ఉంది, తనని వెళ్ళి తేండి, ఇప్పుడు నిన్ను నువ్వే ద్వేషించుకో తనని దాచినందుకు, పదండి అని వెళ్తుండంటే ఆ మనిషి, వెయిట్ నేను చెప్పేస్తాను, నాకు తెలిసింది మొత్తం చెప్తాను, మీరు వెళ్ళగాక. అండ్ వాళ్ళు తలుపు తెరిసే లోపే కత్తి షోల్డర్ నిండా కిందకి తెగుతుంది. ఏంటా చూస్తే చిచిరో నేను కూడా చెయ్యి నరికేస్తాడు, పొట్టలో గుచ్చుతాడు. ఇదంతా ఆ మనిషి చూస్తూ ఉంటాడు. అండ్ బాస్ కూడా చూస్తారు, అసలు ఎవడరా నువ్వు, అసలు గాడ్స్ ఏం చేస్తున్నారు. అండ్ పక్కన ఉన్న షీబా ఏమో, బాస్ వీళ్ళందరూ బొద్దు సన్నాసుల్లాగా ఉన్నారు. అండ్ షీబా వాళ్ళకి చెప్తాడు, తను ఎవరో కాదు, కోనిషిగే రోకోహిరా కొడుకు, వినే ఉంటావు కదా, తన స్పెషల్ టెక్నిక్ కి ఫేమస్ అయిన మాస్టర్ స్వాట్ స్మిత్. అండ్ నీకేం కావాలి అని అడగగానే వెంటనే చిచిరో, నేను నిన్నొకటి అడగాలి అండ్ మీకు ఇంకోటి చెప్పాలి కదా, నీలాంటి నా కొడుకులకి కట్టానా పట్టుకునే అధికారమే లేదు, నేను దాన్ని ఎల్లో చేయను అనే లోపే బాస్ కి కోపం వచ్చి, ఏంట్రా ఇంత లేవు, పదండి తనని చంపేయండి అని ఎల్లబోతుంటే తన రెండో కటానా లోపల పెట్టేసి ఫస్ట్ కటానా ముట్టుకొని, అండ్ షీబా వెనక కామెంటరీ ఇస్తూ ఉంటాడు, కోనుషిగే రోకుహిరా తన కటానాని తన మంత్రపు స్పెల్ తో కలిపాడు, తను చేసిన కటానాసే
ఒక స్పెషల్ పవర్తో మంత్రపు బ్లేడ్స్గా పలకబడతాయి. అండ్ హీరో వెంటనే ఎంత అండ్ అలా అనగానే ఆ స్క్వాడ్ గోల్డ్ ఫిష్ లాగా వస్తుంది. అండ్ మీకు స్టార్టింగ్ లో ఒక గోల్డ్ ఫిష్ ని చూస్తారు కదా, అదే షేప్ లో వస్తుంది. అండ్ అంతే స్మాష్ ఒక బ్లడ్ బాత్ ని చూస్తాం ఆ ప్యానల్ లో. అందరి బాడీ సగానికి తెంచేస్తాడు. అండ్ నిషికి హిషిహాకు గురించి నీకు ఏం తెలుసు మొత్తం చెప్పు. అండ్ ఆ బాస్ పేరు నిషికి అనమాట. ఏంటి హిషాకునా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? షిచిరో అడుగుతాడు. మంత్రగాళ్ళ గ్యాంగ్, నిన్ను బ్యాక్ చేస్తున్న మంత్రగాళ్ళ గ్యాంగ్, నువ్వు ఇప్పటికి కూడా నీకు తెలియనట్టుగా నటిస్తే పర్లేదు, నీ మనుషులు నరకంలో నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నిన్ను కూడా చంపేయమంటావా? అండ్ ఆ మనిషిని షిబా కాపాడుతూ ఉంటాడు. అండ్ నిషికి ఏమో ఆ హిషికాకు వాళ్ళు ఒక మాన్స్టర్స్. అండ్ షిచిరో వెంటనే ఏంటి నీకు నేను దారుణంగా పంపిస్తున్నాను, నేను వాళ్ళు మాన్స్టర్స్ అయినా లెక్క చేయను, వాళ్ళని నేను చంపేయాలి. ఇదే ఫస్ట్ చాప్టర్ కి ఎండింగ్ అయితే. అండ్ మీరు ఇది చదవాలి అనుకుంటే అఫీషియల్ గా మాంగా ప్లస్ RPG జంప్ లో ఉంది. అండ్ దీన్ని రాసిన మాంగాకు వచ్చేసి తకేరు హొకోజోనో. ఇది కనుక నచ్చి మీకు నెక్స్ట్ వీడియోస్ లో కూడా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.